అదేంటి పెద్దనాన్న ఆపదని ఇంటికి వస్తే ఆడపిల్ల ఆ మాత్రం సాయం చేయలేరా? మీకు బోల్డ్ ఆస్తి ఉంది కదా. నా దగ్గరే ఉందమ్మా. ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని చెప్పేసి మొత్తం అంతా రాయి చేసుకున్నాడు వాడు. ఆస్ట్రేలియా నుంచి 4 లక్షలు పెట్టి కొనుక్కొచ్చింది సార్ దాన్ని. ఇప్పుడు ఆ కుక్క మేడలో ఉన్న బెల్ట్కి డైమండ్ గిన్ పెట్టారా మీరు? సార్ చెప్పండి సార్. దుర్గారావు ఏం చెప్తున్నారు ఇక్కడ? మీరు ఎవరో తెలుసా? ఎస్ఐ దుర్గారావు. దుర్గారావునే కానిస్టేబుల్ తీసినాడు సార్. సార్ ఇదే మనం దేవాలయం అనుకుని కాలక్షేపం చేద్దాం. మీరు ఎందుకు చెప్తున్నా రూబీని? రూపీ మీద అదే ఈ రూపీ ఎవరో తప్పిపోయిందని కేసు పెడితే మీ దగ్గర నెత్తుకొని వచ్చాం. దుర్గారావు మనకు కావాల్సిన ఆయన రామకృష్ణ గారు ఎమ్మటినే ఆ పని చూడండి. చెప్తాను బాబు, నా గురించి ఇవన్నీ చెప్తాను. అంతా మాట్లాడి జరిగేసాను. నువ్వు బాగా చూసుకుంటాను, ఇబ్బంది పడుకుంటా. అరే ఇంకొకసారి ఆలోచించరాను ఒక్కసారి ఆలోచించరాను. అక్కడ నీ కోళ్ళతో బాధపడి కన్నా ఇక్కడ హ్యాపీగా ఉంటుంది. అంతా నీ ఏజ్ వాళ్ళే ఉన్నారు కదా, ఓల్డ్ ఏజ్ లో శుభ్రంగా ఉండు. అందరూ ఇంట్లో పాటు కలుపుకుంటారు కదా. నీకు నెల నేను డబ్బులు పంపిస్తాను, ఉంటాను. విడిచిపెట్టలు పోతే ఇటండి ఎలా సార్? ఇటు ఇటండి ఇటా? ఇటండి. ఓకే. మూర్తి గారు ఒకసారి రండి. సార్ ఎంత కూర్చోయినా పర్లేదు సార్. బాబాయ్ ఎంత డబ్బులతో వచ్చాను చూసుకోండి. చెప్తాను బాబు, నా గురించి ఇవన్నీ చెప్తాను. వాడిని ఎంతో కష్టపడి చదివించాను.